ఈరోజు ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి సహోదరులకు హృదయపూర్వక వందనాలు. అలాగే మనతో పాటు మన మధ్య ఉన్నటువంటి సహోదరులకి హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన మా తండ్రి, నీ అపారమైన ప్రేమను, కృపను, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దయ వలన భూమి మీద బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, జీవాన్ని ఊపిరిని కలిగి ఉన్నాం అంటే మీ దయ వలనైనా. మా ప్రభుకు మాకును తండ్రి అయిన దేవ మీకు స్తోత్రాలు. ఈరోజు మత్తయి సువార్త ద్వారా మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సహోదరుల ద్వారా తెలుసుకోగలగడానికి సహాయాన్ని అనుగ్రహించండి, సహాయం చేయండి. అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ యొక్క సమాధానం తెలుసుకోగలిగినట్లు సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనతో పాటు మన మధ్య ఉన్నటువంటి సహోదరులకు హృదయపూర్వక వందనాలండి. మత్తయి సువార్త యూదులకు రాయబడింది. అయితే ఈ మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి ఎవరు అనేది సహోదరులను అడిగి తెలుసుకుందాం. తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా వచ్చిన లైవ్లో వీక్షిస్తున్న సహోదరులకి, అలాగే నన్ను ప్రశ్నిస్తున్న సహోదరులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మత్తయి సువార్త రాసిన ఆయన అపోస్తలుల్లో ఒకరు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యుల్లో ఒక ఆయన. రెండవ వచనం, 10వ అధ్యాయం 2వ వచనంలో, ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏమనగా, మొదటి పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి ఈయన. కాబట్టి 12 మంది శిష్యుల్లో ఒకరు. ఈయన మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభువును అంగీకరించిన వారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సొంకపు మెట్టునొద్దన కూర్చున్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతను చెప్పగా అతను లేచి ఆయన వెంబడించాను. కాబట్టి మత్తయి ఒక పన్నులు ట్యాక్స్ వసూలు చేసే ఆయన, జక్కయ్యలాగా. ఈయన 12 మంది శిష్యుల్లో ఒకరు. అయితే ఈయన ఈ సువార్త రాసినట్టుగా ట్రెడిషన్ అంటే యూదుల పారంపర్యం అనేది తెలియపరుస్తుంది. కాబట్టి మార్కు సువార్త ఏమో జాన్ మార్కు, లూకా సువార్త ఏమో లూకా గారు, యోహాను సువార్త ఏమో యోహాను గారు. ఇవి వారు రాసినట్టుగా మనకి గ్రంథంలో కొన్ని ఆధారాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇది యూదుల్లో నుండి క్రైస్తవులైన వారికి రాశారని చెప్పడానికి మత్తయి గారు యూదుల్లోని క్రైస్తవులైన వారికి రాశారని చెప్పేసి మనం గ్రహించవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వంశావళి గురించి కానీ, ఈ ప్రవచనాలు యెషయా గ్రంథంలో ఎక్కువ ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు, లేకపోతే యేసు మెస్సీయ అయి ఉన్నాడని నిరూపించడం ద్వారా మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, ఇది యూదుల్లోని క్రైస్తవులకు రాశారని చెప్పేసి మనం గ్రహించవచ్చు. మత్తయి రాశారంటలో మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అపోస్తులకే అధికారం ఉంది, అపోస్తులకి నేర్చుకున్న వాళ్ళకి అధికారం ఉంది పరిశుద్ధాత్మ ద్వారా రాయటానికి. అందువల్ల ఇది మత్తయికి ఆపాదించడం జరిగింది. ఇది యెరూషలేము నాశనానికి ముందు రాయబడింది. అది మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యెరూషలేము నాశనాన్ని గురించి వర్ణన ఉంది. మత్తయి, మార్కు, లూకా ఇవన్నీ కూడా యెరూషలేము నాశనానికి ముందు రాయబడ్డాయి. యోహాను సువార్త మాత్రమే 90లో రాయబడింది, యెరూషలేము నాశనం అయిన తర్వాత. అందువల్ల ఈ 3 సువార్త రచనలో యెరూషలేము నాశనానికి ముందు రాయబడినట్టుగా చూడవచ్చు. అయితే యూదుల్లోని క్రైస్తవుల వారు మీరు ఎదురు చూస్తున్న యేసే మెస్సీయ అని చెప్పి రాయడం అనేది జరిగిందనమాట. అది. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇచ్చేటువంటి బాప్తిసానికి, అలాగే ప్రభు చెప్పిన బాప్తిసానికి, అలాగే అపోస్తలులు ప్రభు ద్వారా ఆజ్ఞాపింపబడిన బాప్తిసానికి ఈ మధ్య వ్యత్యాసం ఏంటనేది మన సహోదరులను అడిగి తెలుసుకుందామండి.
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మము కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే. అది దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అందువల్ల వీళ్ళు ఎవరైతే దేవుని యొక్క పరిపాలన వద్దన్నారో, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చూస్తే మాకు మానవరాజు కావాలని కోరుకున్నారు. మానవరాజు కోరుకున్నప్పుడు మానవరాజులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దానియేలు గ్రంథం 2:44 ఆ రాజుల కాలం ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు, దాని వెనక నాశనం కలగదని చెప్పడం జరిగింది. దేవుని పరిపాలన అనేది రాబోతుందని చెప్తూ ఎవరైతే యూదులు ఇశ్రాయేలీలు అనేవాళ్ళు దేవుని పరిపాలన వద్దన్నారు ఒకనాడు, ఆ పరిపాలన వస్తుంది కాబట్టి మారు మనసు పొంది బాప్తిసాలు పొందమని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభు ఏమో మాదిరికరంగా ఉండటానికి నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని 15వ వచనంలో, ఇప్పుడు కానీ నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉందని అతనికి ఉత్తరం ఇచ్చాను. కాబట్టి మాదిరిగా ఉండటం కొరకై ప్రభు అనగా దేవుని చిత్తము, దేవుని యొక్క చిత్తము ఏమై ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన బాప్తిసం పొందినట్టుగా మనం చూడవచ్చు అన్నమాట. అలాగే 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యం వారిది అనే మాటలు మనకు కనపడతాయండి. పరలోకం అంటే ఏంటి, పరలోక రాజ్యం అంటే ఏంటి? నేడు ఉన్నటువంటి క్రైస్తవులకి పరలోకం అనేది, పరలోక రాజ్యం అనేది రెండింటి మధ్య వ్యత్యాసం తెలియకుండా ఉందండి. కాబట్టి పరలోకం అంటే ఏంటి, పరలోక రాజ్య వాతావరణం ఏంటి, ఈ విషయాలు తెలియపరచవలసిందిగా సహోదరుల్ని అడిగి తెలుసుకుందామండి. మత్తయి సువార్త యూదుల్లోని క్రైస్తవులైన వాళ్ళకి రాయబడింది కాబట్టి యూదులకి ఈ వాస్తవాలు తెలుసు. దేవుని యొక్క రాజ్యం దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనే మాటలు మనకు కనిపిస్తాయి మత్తయి సువార్తలో. 3వ అధ్యాయంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించింది అని యోహాను గారు, అలాగే 4వ అధ్యాయము 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రభువు బోధించటం, అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులు దేవుని రాజ్యం సమీపించింది, ఈ మాటలు గమనించగలగాలి. మత్తయి సువార్త 10:7 వచనం, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి అన్నాడు అనమాట. పరలోక రాజ్యం అంటే, రాజ్యము అని అంటే బాసిలియా అన్నాడు గ్రీకులో, పరిపాలన అని అర్థం. పరలోక రాజ్యం అంటే పరలోకము పరిపాలన, దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన అని అర్థం. అందువల్ల మత్తయి సువార్తలు ఎక్కువగా ఈ పరలోక రాజ్యము అనే మాటలు, దేవుని రాజ్యం అనే మాటలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అది ఉపమానాల్లో మరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పరలోక రాజ్యము ఒక మనుషుని విత్తనాన్ని ఒక విత్తనాలు జల్లే ఒక విత్తుటకు బయలువెళ్ళడం ఒక విత్తువాన్ని పోలి ఉందని చెప్పేసి, పరలోక రాజ్యము లేకపోతే దేవుని రాజ్యము ఒక విందు చేయుని ఒక రాజు విందు తన కుమారుడికి విందు చేయదై ఉన్నదనేది. పరలోక రాజ్యము ఒక 4 దివిటీలు అంటే ఒక బుద్ధి కలిగిన బుద్ధి కలగలేని కన్యకలు అంటే పోలి ఉన్నదని చెప్పేసి, ఇలా పరలోక రాజ్యము అనే మాటలు ఎక్కువసార్లు వినిపిస్తాయి. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదనని మత్తయి సువార్త 16:18-19లో పేతురు గారికి ప్రభువు మాట్లాడడం జరిగింది. పరలోక రాజ్యపు తాళపు చెవులు. కాబట్టి ఎందుకు పరలోక రాజ్యము అనే మాట మాట్లాడబడిందంటే, మీకు ఇందాక చెప్పినట్లుగా పరలోక రాజ్యము సమీపించిందంటే అర్థం ఏంటంటే, పరలోకపు పరిపాలన అనగా లేకపోతే దేవుని పరిపాలన దగ్గర పడింది, దగ్గరగా ఉంది, అంటే పరిపాలన రాబోతుంది అని చెప్పేసి ప్రకటించారన్నమాట. మత్తయి గారు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ ఇశ్రాయేలీల మధ్యన ఈ పరలోక రాజ్యం సమీపిస్తుందని బోధించారు. అదే పరలోక రాజ్య సువార్త.
అని ఈ రాజ్య అక్కడ పరలోక రాజ్య సువార్త అని చెప్పేసి చెప్పడం జరిగింది. సువార్త అంటే మంచి వార్త. కాబట్టి అపోస్తుల కార్యంలో అది అపోస్తుల కార్యంలో ఏర్పడిన దేవుని పరిపాలన, ప్రారంభమైన దేవుని పరిపాలన గురించి, లేదా దేవుని యొక్క పరిపాలన గురించి చెప్పడం జరిగిందనమాట. అందువల్ల పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు. పరలోకం నివాస స్థలం కాదు. పరలోకపు పరిపాలన అనమాట. దానియేలు గ్రంథం 2:44 ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దాని అన్నిటికీ నాశనం కలగదని చెప్పడం జరిగింది. కాబట్టి యోహాను గారు పరలోక రాజ్యం సమీపించిందనియు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యం సమీపించిందని, అపోస్తులు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించమని ప్రభు చెప్పడం జరిగింది అపోస్తుల్ని. ఇది నశించిన ఇశ్రాయేలు గొర్రెల వద్దకే వెళ్ళమని చెప్పడం జరిగింది. అంటే ఇశ్రాయేలీలు దేవుని పరిపాలన వద్దన్నారు కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మానవ పరిపాలన కోరుకున్నారు. కాబట్టి మానవ పరిపాలన అనుభవించడం వల్ల వీళ్ళు చర నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు. 10 గోత్రాల వాళ్ళేమో 2వ రాజుల గ్రంథం 17 అధ్యాయంలో అశ్షూరు చెరకే, 2 గోత్రాల వాళ్ళేమో ఆ బబులోను చెరకు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళా దేవాలయం కట్టడం ఎజ్రా గ్రంథంలో ఇవన్నీ జరిగినాయి. ఈ మానవ రాజుల వల్ల చాలా బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనుభవించారు వీళ్ళు. అందువల్ల దేవుని పరిపాలన రాబోతుందని దానియేలు గ్రంథం 2:44 చెప్పబడిన ఆ ప్రవచనాలు చాలామందికి తెలుసు. మెస్సియా వస్తాడని, దేవుని పక్షంగా పరిపాలిస్తాడని. యెషయా గ్రంథం అంతా చదివితే ఆయన నీతిని బట్టి పరిపాలిస్తాడు, కంటి చూపుని బట్టి తీర్పు తీర్చడు అని చెప్పేసి, వినుదాన్ని బట్టి తీర్పు తీర్చడు, కంటి చూపుని బట్టి తీర్పు తీరుస్తాడని, ఆయన పరిపాలనలో గొర్రెపిల్ల తోడేలు మేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని పక్షంగా పరిపాలించడానికి, అనగా దేవుని యొక్క పరిపాలన ప్రారంభించబడడానికి దగ్గర పడింది. దేవుని పరిపాలన ప్రారంభించబడడానికి దగ్గర పడిందని యోహాను గారు, యేసుక్రీస్తు వారు, అపోస్తులు కూడా బోధించారు. ఉపమానాలు కూడా అందుకే దేవుని పరిపాలన ఎలా ఉంటుంది, దేవుని పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి ఉపమానాలు కూడా చెప్పడం ఉద్దేశం కూడా అదే. అందువల్ల దేవుని పరిపాలన అని అర్థం. దేవుని పరలోక రాజ్యము సమీపించిందంటే పరలోక పరిపాలన దగ్గర పడిందని. అది మార్క్స్ 9:1 దేవుని రాజ్యము బలంతో వచ్చటం మీరు చూసిన వరకు కొంతమంది మరణం రుచి చూడడానికి చెప్పడం జరిగింది. అందువల్ల పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. అది దేవుని పరిపాలన దగ్గర పడింది, సిద్ధపడండి అని ఇశ్రాయేలీయుల్ని సిద్ధం చేశారన్నమాట. అది అదో దేవుని పరిపాలన, పరలోక రాజ్యం. అంటే పరలోకము అంటే దేవుడు నివసించే లోకము. పరలోకమందు మత్తయి 6:10 పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. పరలోకమందు అనే మాట పరలోకాన్ని గురించి మాట్లాడాడు. ఈ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఈ పదజాలాలను మనం ఎక్కడ చూసినా మత్తయి సువార్తలో పరలోకపు పరిపాలన అనే విషయాన్ని గ్రహిస్తూ చదవాలన్నమాట. పరలోక పరిపాలన దగ్గర పడింది అంటే దేవుని పరిపాలన దగ్గర పడింది అని. అది ప్రవక్తల గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దేవుని యొక్క రాజ్యం అలాగే పరిపాలించడానికి పరిపాలన రాబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రీతిగానే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆ దేవుని పరిపాలన అనగా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడి పరిపాలన అనేది ప్రారంభించబడింది. ఆ పరిపాలనలో ఉన్న సంఘము దేవుని రాజ్యము, దేవుని పరిపాలన అని చెప్పేసి దేవుని పరిపాలన ఉన్నవాళ్ళని చెప్పొచ్చు అనమాట. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అనే విషయం చెప్పడం జరిగిందండి. అంటే ఆయన రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి అనేది మనం సహోదరులను అడిగి తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని వెతకండి, మొదట వెతకనప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. అంటే భోజనము, పానీయాల గురించి, దేహము అంటే వస్త్రాల గురించి, భోజనాల కోసం అనుజనులు అనేవాళ్ళు దానికోసమే చింతిస్తూ ఉంటారు. అయితే ప్రభు ఏమన్నారంటే శిష్యులతో, ఆయన రాజ్యాన్ని వెతకండి, అంటే ఆయన పరిపాలన మొదట వెతకండి. ఆయన రాజ్యాన్ని వెతకండి అంటే అర్థం ఏంటంటే ఆయన పరిపాలన మొదట వెతకండి. ఆ ఆయన నీతిని వెతకండి. ఆ రాజ్యంలో చట్టాన్ని, కొత్త నిబంధన, ఆయన పరిపాలనలో ఎలా పరిపాలిస్తారంటే కొత్త నిబంధనను బట్టి పరిపాలిస్తారు. అందువల్ల నీతి సందేశము లేకపోతే దేవుని మాటలు అని చెప్పొచ్చు.
కాబట్టి ఆయన పరిపాలనని, ఆయన యొక్క చట్టాన్ని, లేకపోతే ఆయన నీతిని ఆయన ఎతకండి అని చెప్పేసి ప్రభువు మాట్లాడడం జరిగింది. అందువల్ల శిష్యులతో మాట్లాడారు ఈ మాట. ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి అన్నారు. అంటే ఆయన పరిపాలన మొదట వెతకండి అన్నారు. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయంటే ఆ భోజన వసతులు అనేవి అనుగ్రహించబడతాయని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఆయన రాజ్యం వచ్చింది కాబట్టి ఆయన రాజ్యాన్ని ఎతకండి అని అనకూడదు. ఆయన రాజ్యంలో ఉన్న ఆయన పరిపాలనలో ఉన్నాం కాబట్టి సంఘంలో, క్రీస్తు సంఘంలో ఆయన పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి అనకూడదు. ఆయన పరిపాలనలో ఉన్నాం. ఆయన చట్టమైన కొత్త నిబంధన చట్టం మనకుంది. ఆయన నీతి మనకుంది. కాబట్టి ఇప్పుడు ఈ పదజాలాన్ని మనం కాదు వాడవలసింది. మనం ఏంటంటే ఆయన రాజ్యము, ఆయన నీతిలో ఉన్నాం. ఆయన రాజ్యాన్ని నీతిలో ఉన్నాం కాబట్టి, ఆయన చట్టంలో ఉన్నాము, ఆయన పరిపాలన ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాల్సిన అవసరం లేదు, అందులో ఉన్నాం. లేనంటూ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది యేసుప్రభువు వారు శిష్యులతో చెప్తున్నారు. అందుకని ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అంటే ఆయన పరిపాలన మొదట వెతకండి అని చెప్పేసి ప్రభువారు శిష్యులతో మాట్లాడారనమాట. అదే విషయం. అలాగే మనం చూసినట్లయితే ఆయన ప్రభు 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశారు. అయితే నేడున్నటువంటి సేవకులు అనబడేవాళ్ళు, లేకపోతే బోధకులు అనబడేవాళ్ళు ఇవి నేటికి కూడా అవి జరుగుతున్నట్లుగా క్రైస్తవ సమాజాన్ని భ్రమపరుస్తున్నారు. అయితే గ్రంథం దాని గురించి ఏం చెప్తుందని ఇది మనం సహోదరుని అడిగి తెలుసుకుందామండి. ప్రభు అద్భుతాలు, మహత్కార్యాలు చేశారు. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అది ఆయన మాట్లాడారు 17వ వచనంలో. ఆయన మాట వలన దయ్యాలు వెలగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరింది. 53వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరింది. ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు అనేకమైన రోగాల్ని, అనేకమైన దెయ్యాలని వెళ్ళగొడతారు. కాబట్టి ఈ దురాత్మ ఏలుబడి లేకుండా చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నెరవేర్చబడడం కొరకు ప్రభు ఏం చేశారంటే అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు చేశారు. అపోస్తులకి ఆ పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొందారు వాళ్ళు. వారు కూడా అద్భుతాలు, మహత్కార్యాలు చేశారు. కానీ ఈ రోజుని మనము ఇలాంటి అద్భుతాలు, మహత్కార్యాలు చేసే శక్తి సామర్థ్యాలు మనలో లేవు. కాబట్టి ఎవరికైనా ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి జరిగే కార్యక్రమాలు వేరు, అవి వేరు. ప్రార్థన చేయటం వల్ల అవసరాలు తీరుతాయి, అది వేరు. కానీ ఆనాడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేపినట్టుగా ప్రభు, అలాగే వెంటనే రోగగ్రస్తులు ముట్టిన వెంటనే బాగుపడటం, ఇలాంటి సెమియోన్ అన్నాడు. అంటే అది క్షమించి జొనామిస్ అంటే శక్తి. సిమియోన్ సూచక్రియలు, సెమియోన్ అంటే సూచన క్రియలు. ఇవి ఆనాడు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా చేసిన కార్యాలు అవి. అపోస్తుల కార్యాల్లో కూడా అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే చేసిన కార్యక్రమాలు అన్నమాట. అందువల్ల ఆ ప్రభువు చేసినట్టుగాను, అపోస్తులు చేసినట్టుగా నేడు చేయటం అనేది లేదు, అలాగూ జరగదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో కూడా మనం ఒక విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 21వ వచనం, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే ఇక్కడ పరలోక రాజ్యం అంటే దేవుని సంఘమా, లేకపోతే పైన ఉన్నటువంటి పరలోకమా? దీని విషయాన్ని సహోదరుని అడిగి తెలుసుకుందామండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి. దేవుని పిల్లలు మరి ముఖ్యంగా సువార్తికులు తెలుసుకోవాలి ఇవి. ప్రభువా అంటే ఆనాటి కాలంలో ప్రభువారు ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలోనంటే యోహాను సువార్త 3:3లో చెప్పారు కదా, ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. దాని గురించి మాట్లాడారన్నమాట.
అంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో గత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది సంఘంలో ప్రవేశించే కార్యక్రమాన్ని గురించి మాట్లాడారు ప్రభువారు. ఎందుకంటే అప్పుడు ఇంకా పరలోక పరిపాలన అపోస్తలుల 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన పరలోక పరిపాలన ప్రభువు బోధించేటప్పుడు ఇంకా అది రాలేదు కాబట్టి ఇక్కడ చాలామంది యేసుక్రీస్తు వారిని ప్రవ్వా 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 అని చెప్పేసి చాలామంది పిలుస్తున్నారనమాట. ఇలా ప్రవ్వా ప్రవ్వా అని పిలిచిన వాళ్ళు ఎవరు కూడా పరలోక పరిపాలనలోకి వెళ్ళలేరు అని చెప్తున్నారు. పరలోక రాజ్యములో పరలోకపు పరిపాలనలో ప్రవేశింపడు కానీ యోహాను సువార్త 3:3 ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి ప్రవేశించడం అనేది బాప్తిసం ద్వారానే యేసుప్రభు వారిని విశ్వసించి దేవుని కుమారుడని బాప్తిసం పొందడం ద్వారా జరుగుతుంది. అందువల్ల ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం. చూడండి, పరలోకమందు అనే మాట పరలోకం, పరలోక రాజ్యం అనే మాట పరలోక పరిపాలన. కాబట్టి ఒకడు దేవుని పరిపాలనలోకి లేకపోతే పరలోక పరిపాలనలోకి ఒకడు ప్రవేశించాలంటే యేసుప్రభు చెప్పినట్టుగా యోహాను సువార్త 3:3లో ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే వాక్యానుసారంగా జన్మిస్తేనే కానీ ఒకడు ప్రవేశించలేడు అనమాట. దాని గురించి ఆనాడున్న యూదులకి ఈ విషయాలు ప్రభు మాట్లాడుతున్నారు. అంతేగాని పరలోకంలో ప్రవేశింపడు కానీ అంటే పరలోకంలో ప్రవేశించడం అంటే అక్కడ పరలోకం అంటే అక్కడ దేవుని దగ్గరికి అంటే నిత్యత్వానికి దేవుడు ఉన్న లోకంలోకి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే సంఘంలో ప్రవేశించడం, దేవుని పరిపాలనలోకి ప్రవేశించడం. అది అపోస్తల కార్యంలో 2:38 మీరు మారుమనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతారన్నాడు. అలాగే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిపాలనలోకి వస్తారు, దేవుని పరిపాలనలోకి వస్తారని చెప్పేసి చెప్పడమే తప్ప ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించడం ప్రభువా ప్రభువా అన్నవాడంటే డైరెక్ట్గా చాలామంది సేవకులు తెలియని విషయాలు ఏంటంటే ఇవి డైరెక్ట్గా పరలోకంలో అంటే తండ్రి దగ్గరికి చనిపోయిన తర్వాత గురించి అనుకున్నారు చాలామంది. ఇది సువార్త రచనలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు వారు కానీ యోహాను గారు కానీ బాప్తిస్మిచ్చే యోహాను గారు కానీ అపోస్తులు కానీ ప్రభువు చనిపోయి తిరిగి లేచేంత వరకు వారు ఏం బోధించారంటే ఆయన దేవుని పరిపాలన అనగా పరలోక రాజ్యం పరలోక పరిపాలన సమీపించింది, అందులో మీరు ప్రవేశించడానికి సిద్ధపడండి అని చెప్పేసి వారు మాట్లాడారు. అందుకని పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే పరలోకం చనిపోయిన తర్వాత తీర్పైన తర్వాత ప్రవేశించే దానికి సంబంధించింది కాదు ఇక్కడ మాట్లాడుతుంట. కేవలము అక్కడ ఆయన రాజ్యంలో ప్రవేశించడం అంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏర్పడే దేవుని పరిపాలనలోకి ప్రవేశించడానికి గురించే మాట్లాడాడు. మీరు యోహాను సువార్త 3:3 చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అంటే ఇక్కడ పేతురు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్య వాతావరణం గురించి మాట్లాడాడు. అలాగే నా సంఘం అంటే సంఘానికి ఒక విశిష్టత, సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, సంఘం తనదిగాను ఇక్కడ మనకి చెప్పడం చూసామండి. మరి సంఘానికి రకరకాల పేర్లు పెడితే అవి దైవచిత్తానుసారమేనా అనేది నా ప్రశ్న అండి. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఏకవచనం మాట్లాడారో ఇప్పుడు పరిపాలన ప్రారంభించేది ఇప్పుడు దేవుని పక్షంగా పరిపాలించేది యేసుక్రీస్తు వారు కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో 13 నుంచి చదివితే మనము యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు పేతురు గారు ఏమన్నారంటే నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని చెప్పేసి పేతురు గారు ఒప్పుకున్నారు. ఈ సజీవుడగు దేవుని కుమారుడు అనే బండ మీద నా సంఘమును కడతాను అని చెప్పేసి ప్రభు మాట్లాడారు 18వ వచనం. కాబట్టి నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నారన్నమాట. అంటే సజీవుడగు దేవుని కుమారుడు అనే బండ మీద నా సంఘమును కట్టుదును అన్నారన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు అని ఏమని ఒప్పుకోవాలి? సజీవుడగు దేవుని కుమారుడు అదే దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. ఈ దేవుని కుమారుడని ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా సంఘంలో ప్రవేశిస్తారు, లేకపోతే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు
నా అనే మాట అంటే దేవుని పక్షంగా పరిపాలిస్తాడు కాబట్టి, ఇప్పుడు క్రీస్తు రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా ఒకటే కాబట్టి, ఇప్పుడు ప్రభు యొక్క సంఘం అన్నా, దేవుని సంఘం అన్నా ఒకటే కాబట్టి, ప్రభు యొక్క నా సంఘమును కట్టుదును అనే మాట, ఈ నా సంఘమును అంటే గ్రీక్‌లో ఎక్లీషియా అన్నాడనమాట. నా సంఘమును అంటే సంఘము అనే మాటకి ఎక్లీషియా అంటే అంటే నుండి బయటికి, లీషియా పిలువబడినవారు, ఎక్లీషియా పిలువబడినవారు అని బయటకు పిలువబడినవారు అని అర్థం నిజానికి. కాబట్టి సంఘము కట్టుదునంటే ప్రభువు మాట్లాడింది నా సంఘం అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభువు ఏకవచనంలో మాట్లాడారు కాబట్టి, అలాగే రోమపత్రిక 16:16లో కూడా అక్కడ అనేక సంఘాలు, క్రీస్తు సంఘాలు ఏర్పడ్డాయి కాబట్టి, క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు సంఘం కొరకు ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు. యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి నాయకుడు, అధిపతి. కాబట్టి ఆయన నామాన్ని ధరించుకోవటమే వాక్యానుసారం. కానీ మనము బెరాక అంటే ఆశీర్వాద సంఘమని, మన్నా అంటే తెలియబడిన సంఘమని, ఇలా అవమానకరమైన పేర్లు పెట్టి దేవుని సంఘాలని అవమానం చేయకూడదు. కాబట్టి క్రీస్తు సంఘము అని మనం పెట్టుకోవటం అంటే ఆయనది సంఘం ఆయనది కాబట్టి ఆయన నామాన్ని ధరించుకొని ఉండడం అనేది క్రైస్తవులు సంఘాలకు ఆయన పేరు పెట్టుకోవడం అనేది వాక్యానుసారం అన్నమాట. ఎందుకంటే రోమపత్రిక 16:16లో కూడా క్రీస్తు సంఘములని మీకు వందనాలు చెప్తున్నాయని చెప్పడం జరిగింది. అంటే క్రీస్తును నందున్న వాళ్ళందరూ క్రీస్తులో ఉన్నవాళ్ళు కాబట్టి క్రీస్తు సంఘముగా అనగా క్రీస్తు యొక్క క్రీస్తునందు పిలువబడ్డాం కాబట్టి క్రీస్తు వారుగా, లేకపోతే క్రీస్తు సంబంధించిన వాళ్ళంగా, లేకపోతే క్రీస్తు సంఘంగా పిలువబడాలి అంతే. అంతే తప్ప మనము మేము అది డినామినేషనల్ భేదం అనేది చూపించకూడదు. డినామినేషనల్ అనేవి మతం యొక్క మతాన్ని మతంగా చిత్రించకూడదు అన్నమాట. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని అంటే రాకడ గురించి అని చాలామంది దీన్ని ప్రస్తావించడం జరిగిందండి. అయితే ఇది రాకడ గురించేనా లేకపోతే మరొక విషయాన్ని ఇక్కడ 24వ అధ్యాయం మత్తయి సువార్త తెలియపరుస్తుందో మనం సహోదరుని అడిగి తెలుసుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివే ముందు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవాలి. అప్పుడు 23 అధ్యాయం 24 అధ్యాయాలు కలిపి చదివితే కనుక భావం అనేది అర్థమవుతుంది. మత్తయి సువార్త 23 అధ్యాయంలో ప్రభు ఇలా మాట్లాడారు. ఎందుకంటే శాస్త్రుల పరిచయాలు వేస్తారని ఖండించి వారి గురించి ఇలా మాట్లాడారు. 35వ వచనంలో, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయానికున్న మధ్య మీరు చంపిన బరకీ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం మనకి మీ మీదకు వచ్చును. అంటే పరిశుద్ధులు రక్తాన్ని చిందించినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు. ఆయనకి ఆ న్యాయమైన సూత్రం ఉంది. అందువల్ల యెరూషలేములో అనేక మంది ప్రవక్తలను చంపేశారు క్రీస్తు పూర్వం. కాబట్టి అందుకు కూడా దేవుడు శిక్షించాడు. ఇప్పుడు అనేక మంది కూడా ప్రభువుని కూడా యెరూషలేములో చంపారు. అలాగే ప్రవక్తలను చంపారు. ఇలా ఎంతోమంది పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు కాబట్టి యెరూషలేము కూడా నాశనము కాబోతుంది. మీ మీదకి వస్తుంది. చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతే మీ మీదకి వస్తుంది అంటే ఉగ్రత అనమాట. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. ఈ తరం వారు అంటే ఆనాటి తరం వారికి సంబంధించి మాట్లాడారనమాట ప్రభువారు. అందువల్ల 24 అధ్యాయంలో యేసు దేవాలయం మీద వస్తున్నప్పుడు రాయి మీద రాయి ఒకటి కూడా ఉండకూడదని చెప్తున్నప్పుడు 3వ వచనంలో 24 అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ఈ శిష్యులైనందుకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లను, ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవడను మిమ్మును అంటే అపోస్తులతో చెప్తున్నాడు, ఎవడో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురు మోసపరుస్తారు. మరి యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. మీరు అంటే ఎవరు? అపోస్తులు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. ఏ అంతమో యెరూషలేము నాశనం అనేది వెంటనే రాదు. ఇవి జరగవలసి జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం లేదు. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం.
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఎవరిని? మిమ్మునంటే అపోస్తలుని. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత దేశించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు దేశించెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరుస్తారు ఆనాటి కాలంలో. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారుతది. అంతవరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతాడు. అనగా ఆ యెరూషలేము నుంచి కాపాడబడతాడు. తర్వాత రక్షించబడతాడు కూడా. అంతము సహించిన వాడు ఎవడు? మరి ఈ రాజ్య సువార్త అంటే దేవుని రాజ్య సువార్త, అనగా సిలువను కూర్చున్న వార్త కూడా దాన్ని చెప్పొచ్చు. సకల జనులకు సాక్షాత్తమైన లోకమంతటా ప్రకటించబడిన అటు తర్వాత అంతం వచ్చును. ఈ అంతం అనే మాట యెరూషలేము నాశనానికి సంబంధించిందన్నమాట. కాబట్టి పరిశుద్ధ రక్తాన్ని చిందించారు కాబట్టి యెరూషలేము నాశనం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో మీరు గమనించాలంటే ఇది యెరూషలేము నాశనం అని చెప్పడంలో 2 విషయాలు గమనించాలి. ఒకటి 15వ వచనం, దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు అని దానియేలు గ్రంథం 9:27లో చెప్పినట్టుగా ఇది పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగారు చదువాడు గ్రహించుగాక అన్నాడు. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి, మిద్ది మీద ఉండేవాడు తన ఇంట్లోకి ఏదైనా తీసుకుంటూ దిగకూడదు. చూడండి, యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలన్నాడు చూడండి. చూసారా? ఈ విషయాలు గమనించాలి. అంటే ఈ నాశనకరమైన ఏ వస్తువు ఎవరంటే రోమీయులు. ఈ రోమీయులు పరిశుద్ధ స్థలం మీద ఎప్పుడైతే ఉంచుతూ ఉంటారో అది నాశనకరమైన ఏ వస్తువు అని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ 19వ వచనంలో ఆ దినంలో గర్భిణీ స్త్రీలకు పాలు ఇచ్చేవారు శ్రమ అన్నాడు. ఆ దినముల్లో అన్నాడు. ఇక్కడ తర్వాత అది విశ్రాంతి దినాన్ని సంభవించకుండా చూసుకోండి అన్నాడు. విశ్రాంతి దినాన్ని గేట్లు వేసేస్తారు. ఈ చలికాలం అయితే చలికాలమైనను చలికాలం కూడా రాకుండా విశ్రాంతి దినం రాకుండా చేయమన్నాడు. కాబట్టి యెరూషలేము నాశనాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని అంటే అపోస్తలుని శ్రమల పాలు చేసి చంపుతారు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రభు వాళ్ళతో మాట్లాడారు. ఆ యుద్ధాలు వస్తాయి, జనం మీద జనం లేస్తారు, మీరు భయపడొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగున అది గర్భిణీ స్త్రీలకు పాలిచ్చేవారు శ్రమ అంటే యెరూషలేము నాశనం అయినప్పుడు ఏదో ఒక దేశం మీద మరొక దేశం వచ్చి నాశనం చేస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలు గర్భాలు చీల్చేస్తారు. అలాగే చంటి పిల్లల్ని రాళ్ళకేసి కొట్టేస్తారు, చంటి పాలు తాగుతున్న పిల్లల్ని. ఇలాగా యుద్ధంలో బీభత్సంగా వాళ్ళు వచ్చి చేస్తారు. అందుకని వాళ్ళు యెరూషలేము మీదకి వచ్చి ఇలా నాశనం చేస్తారని చెప్పేసి ప్రభువు మాట్లాడడం జరిగింది. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రభువారు ఏమన్నారంటే 32వ వచనం, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేద్దే చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, అది 33వ వచనం అండర్లైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, మీరు ఈ సంగతులు అంటే ఎవరు? అపోస్తలులు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారం యొద్దనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరగక వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని చెప్పారన్నమాట. అది ఆకాశం భూమి గతించిన నా మాటలు ఏమాత్రం గతించవని చెప్తూ ప్రభువారు నోహ దినాలు ఎలా ఉన్నాయో అలాగే మనిషి కుమారుని రాకడ, ఈ మనిషి కుమారుని రాకడ అనే మాట అపార్థం చేసుకున్నారు. ఆ యెరూషలేము మీదకు శిక్షించడానికి వచ్చే రాకడ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దొంగ వాళ్ళే వస్తారు ప్రభు, ఇది మీరును సిద్ధంగా ఉన్నాడని 44లో మీరు అనుకోని గడలే మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉండండి అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా యెరూషలేము నాశనాన్ని గురించి మాట్లాడబడింది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే సూచనలు ఉన్నాయి. కానీ రెండో రాకడకు మాత్రం స్పెసిఫిక్గా సూచనలు అనేవి ఏమీ లేవు. కానీ చాలామంది సేవకులు ఎక్కడైనా యుద్ధాలు జరిగినా, ఎక్కడైనా భూకంపాలు జరిగినా ఏం చేస్తున్నారంటే ఈ వచనాన్ని తీసుకుని ఇదిగో యేసుప్రభు రాకడ దగ్గరలో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మత్తయి సువార్త ఎవరికి రాయబడింది, ఆ 24 అధ్యాయం, 23 అధ్యాయం, 24 అధ్యాయం ఎందుకు అని ఇవి గ్రహించగలిగితే మత్తయి సువార్త మీద ఒక అవగాహన అనేది వస్తుంది. కానీ ఉపమానాలు కూడా మీద కూడా అసలు అవగాహన లేదు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉపమానాల గురించి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామండి. అక్కడ చెప్పబడుతున్నటువంటి ఉపమానాలు అక్కడ ఉన్నటువంటి యూదులను ఉద్దేశించి, నేడున్నటువంటి క్రైస్తవులకి ఈ ఉపమానాలు ఆహ్వానించి బోధించవచ్చా?
మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ఉపమానాలు ప్రారంభించారు. ఏంటనంటే మొట్టమొదటిగా విత్తువ అని వానికి ఉపమానం. అక్కడ మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడారు. ప్రభువారు ఆ విషయాల్ని మాట్లాడారు. ఏంటనంటే చాలా సంగతులు 3వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లా అనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాడు, విత్తుటకు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయని చెప్పేసి మాట్లాడారు. అయితే ఈ విత్తనాల గురించి కాదు, విత్తనాలు వీటి కోసమే కాదు, ఉపమానాలు చాలా ఉపమానాలు మాట్లాడారు. ఇది ఇక్కడ మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 24వ వచనంలో మరొక ఉపమానం, పరలోక రాజ్యం పొలం పొంచి ఉన్నదని. అలాగే పరలోక రాజ్యము 31వ వచనంలో పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉందని. అలాగే 35వ వచనంలో అది 44వ వచనంలో పరలోక రాజ్యం పొలంలో దాచబడింది పోలి ఉందని. 46 పరలోక రాజ్యం మంచి ముత్యాలు కొన వెతుకుచున్న వర్తకును పోలి ఉందని. 47 అధ్యాయం పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలు పట్టి పొలను పోలి ఉందని. ఇలా పరలోక రాజ్యము అనే దాని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. 13వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 19వ వచనం, 13వ అధ్యాయం 19. విత్తువాను గూర్చిన ఉపమానం భావం వినుండి అని చెప్పిన తర్వాత, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు. అది రాజ్యమును గూర్చిన వాక్యం విని గ్రహింపకుండా అంటే, రాజ్యమును గూర్చిన వాక్యం అంటే ఏది? పరిపాలన గురించి, సంఘ పరిపాలన గురించి వాక్యం విని వాడు యేసుప్రభు చెప్పింది కానీ అపోస్తులు చెప్పింది కానీ విని, యేసుప్రభు చెప్పింది విని వాడు గ్రహించలేకపోతే కనుక వాడు ఫలించలేడు. ఫలించకపోతే పరలోక పరిపాలనలో ప్రవేశించలేడని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ ఉపమానాలన్నీ కూడా మనం చూస్తే, ఉపమానాలు చూడండి మీరు ఎక్కడైనా సరే, పరలోక రాజ్యం అనే మాటలు, దేవుని రాజ్యం అనే మాటలు ఈ ఉపమానాల్లో మనకు కనపడతాయి. మీరు 20వ అధ్యాయంలో ఎలాగో పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉంది. తర్వాత 22వ అధ్యాయము పరలోక రాజ్యము తన కుమారుని పెండి విందు చేసిన ఒక రాజును పోలి ఉందని చెప్పాడు. అలాగే 22వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. అలాగే 24వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో 20వ అధ్యాయం పరలోక రాజ్యము తమ దివిటీలు పడుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది అని. ఈ పరలోక రాజ్యము అనే మాటలు ఎక్కడైతే ప్రస్తావించారో, దేవుని రాజ్యము పరలోక రాజ్యం అని ఈ ఉపమానాలు ఎప్పుడైతే చెప్పబడిందో అవన్నీ కూడా ఆనాటి యూదులకు సంబంధించి మాట్లాడారు. ఇవి పరలోకం వెళ్ళి పరలోకం సంబంధించిన పరలోక రాజ్యము అంటే పరలోకానికి సంబంధించి అనువదించడం అనేది నేటు చాలామంది పరలోక రాజ్యము అనేది చాలామందికి పరలోక రాజ్యము అనేది నేటు చాలామంది పండితులు అనుకుంటున్న మహానుభావులు కూడా చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఈ మన ప్రభు సంఘాల్లో కూడా డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాలంటే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి అన్వయించేస్తున్నారు. అది ఒక్కసారి అక్కడ ఆలోచించేయండి. రాజ్యమును గూర్చిన వాక్యం విని అనే మాటలు వాడబడ్డాయి. రాజ్యమును గూర్చిన వాక్యం విని అంటే ఏంటి? దేవుని పరిపాలన గురించి వాక్యం విని అని అర్థం అన్నమాట. అందువల్ల ఉపమానాలన్నీ కూడా ఏదో కొత్త నిబంధనలో మనం పత్రికల్లోంచి ఒక పాఠం తీసుకుని ఉపమానంలో ఇలా వాక్యం విని వాక్యం విని ధ్యానించుకోవాలని చెప్పుకోవాలి తప్ప డైరెక్ట్గా ఈ ఉపమానాలన్నీ కూడా నేడు క్రైస్తవులకు అన్వయించేసి డైరెక్ట్గా పరలోకం అంటే నిత్య దేవుడు నివసించే లోకమానికి ఎవరైతే వర్ణిస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. మత్తయి అర్థం కాలేదు అంతే. అందువల్ల ఇప్పుడు ఉపదేశించేవాడు ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని సరిగా ఎరిగిన వాడే మాట్లాడాలి. నీకు తెలియదా? ట్రైనింగ్ అవ్వలేదా? ట్రైనింగ్ అవ్వలేనప్పుడు ఎందుకయ్యా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఒకవేళ ట్రైనింగ్ అయ్యావు, చేతకాని వాళ్ళ దగ్గర అయ్యావా,
బోధ సరిగ్గా అంటే గ్రంథాల గురించిన అవగాహన లేనోళ్ళ దగ్గర అయ్యావా? అయితే జాగ్రత్తగా వాళ్ళు నువ్వు గ్రహించి చదువు, అర్థం చేసుకో. అర్థం కాలేదా? బాగా దాన్ని యొక్క ఉద్దేశ వెలుగులో మాట్లాడే వాళ్ళ దగ్గర నేర్చుకో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు లేసి ఆపాదించడం అనేది సరిగ్గా ఆపాదించడానికి ప్రయత్నం చేయొద్దు. అందువలన ట్రైనింగ్ అవ్వలేని వాళ్ళు ఎవరో కూడా ప్రసంగాలు చేయటానికి ప్రయత్నం చేయకండి. చేస్తే గనక అపవాది మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు అక్రమమైన దారిలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. అందుకని ట్రైనింగు బాగా అనగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం బాగా సరిగ్గా బోధించగలిగిన సామర్థ్యము ఉండగలిగితేనే సువార్థికులుగా ఉండండి. లేదంటే కూర్చోండి. ఏదైనా మాట్లాడాలంటే ఏదో పత్రికలో నుంచి ఏమైనా 4 విషయాలు మాట్లాడడం తప్ప, మా సువార్త రచనలో మాట్లాడాలంటే మీకు చాలా పాత నిబంధన గురించిన విషయాలు బాగా తెలిసుండాలి. చాలా విషయాలు తెలిసుండాలి. తెలియనప్పుడు సువార్త రచనలోకెళ్ళి ప్రభువు మాటలని ఇష్టం వచ్చినట్టు వర్ణించకండి. కాబట్టి ఇది పరలోకానికి డైరెక్ట్‌గా పెట్టి మాట్లాడుతున్నారంటే మీకేమీ చేతకానోళ్ళని అర్థం. అందువల్ల ఈ విషయాలు గమనించి ప్రభువు ఉపమానాలు చెప్పిందంతా కూడా దేవుని పరిపాలన ఎలా ఉంటది, ఆ పరిపాలన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆనాడు యూదులు తను వెంబడిస్తున్న శిష్యులకి, యూదులకి కూడా శిష్యులైనటు వాళ్ళు యూదులోనికి వచ్చిన శిష్యులకి, యూదులైనటు వాళ్ళు కూడా ప్రభు ఏం చెప్పారంటే, పరలోక పరిపాలన అనేది ఇలా ఉంటది. కాబట్టి పరలోక పరిపాలనకి ఈ ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఎలా సిద్ధపడి ఉండాలో, ఎలా ఫలించాలో ముందుగానే చెప్పడం జరిగిందనమాట. అందుకని ఉపమానాలనేవి మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకొని దగ్గరగా అది విషయాలకు చాలా బాగా అర్థం చేసుకొని, అవి దేవుని పరిపాలనకు సంబంధించినవి, అపుస్కర 2 అధ్యాయంలో ఏర్పడే దేవుని పరిపాలనకు సంబంధించినవని గ్రహించి అవి అర్థం చేసుకొని అప్పుడు దాన్ని ఎలా మాట్లాడాలనేది ట్రైనింగ్ అవ్వాలది. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జనాల్ని తప్పుదారికి పట్టించకండి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే చివరగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామముల వరకు వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి నేడు క్రైస్తవులమైన మనం ప్రభు ఏదైతే ఆజ్ఞాపించారో అవే బోధించాలని మనకి లేఖనం తెలియపరుస్తుందండి. అలాగే ప్రభువుకు శిష్యులు చేయాలని ఉందండి. అయితే నేడు సంఘాలు అనబడే వాళ్ళ యొక్క బోధకులకి శిష్యులుగాను, లేకపోతే వాళ్ళ యొక్క విశ్వాసులకి వాళ్ళే గురువులుగాను మనకు కనపడుతున్నారు. అది వాక్యానుసారమైన అలా ఉండొచ్చు, అలా ఉండకూడదు అనేది గ్రంథం చెప్తుంది కదా. మరి ఇలా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటనేది మనం సహోదరుని అడిగి తెలుసుకుందామండి. ప్రభు ఏం బోధించారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి ప్రభు ఏం మాట్లాడారంటే, ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి ఏం మాట్లాడారంటే, నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. ఇక్కడ సువార్త అనే మాట వాడబడింది ఏంటంటే, దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని అది ఇక్కడ సిలువను గూర్చిన వార్త సర్వలోకానికి ప్రకటించాలి. సర్వలోకానికి ప్రకటించి యేసుప్రభుకు శిష్యులను చేయాలి. కాబట్టి అది ప్రభు మాట్లాడారన్నమాట. తన శిష్యులుగా చేసుకోవడం కాదు. ఇప్పుడు ఎంతోమంది చాలామంది ఎవరినో ఒకడిని పనికిమాలోడిని పెట్టుకుంటూ ఉంటారు. నేను పలానాకి సంబంధించి ఆడికి సంపూర్ణంగా బైబిల్ తెలీదు, ఏం తెలీదు. వాడిని శిష్యులు అని చెప్పేసి వాడు ఇష్టానుసారంగా తన శిష్యులుగా చేసుకుంటాడు. మళ్ళీ ఇంకొకడు వస్తాడు, ఈడు చెప్పేది తప్ప అని చెప్పడంతో మళ్ళీ ఈడు శిష్యులు ఆడి శిష్యులు అవుతూ ఉంటారు. ఇలా ఈ యొక్క ఏది కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా నేను ఒకడు పౌలు వాడిని, అపోల్లో వాడిని, ఒకడు క్రీస్తు వాడిని, ఇలాగా నానా రకాలైన విధానాల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా మాట్లాడడం, బోధించడం. మొదటి శతాబ్దం బోధ సరిగ్గా తెలియకపోవటం, చాలామందికి తెలియక మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవడో కామెంట్లు పెడుతున్నాడు, వాడికి ఏం తెలుసు, మత్తయి సువార్త యొక్క విలువ ఏం తెలుసు. నా దగ్గరికి వచ్చి
మాట్లాడితే తెలుస్తుంది. కాబట్టి పరలోక రాజ్యము అంటే ఏంటంటే పరలోక పరిపాలన, దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన దాని అర్థం. పరలోక రాజ్యం అంటే పరలోకంలో ఉన్న రాజ్యం కాదు. కాబట్టి ఈ చేతకానోళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు లోకంలో. కాబట్టి పరలోకము అంటే దేవుడు నివసించే లోకం. పరలోక రాజ్యం అంటే పరలోకపు పరిపాలన. అంటే పరలోకం నుంచి దేవుడు పరిపాలించుతున్నాడు అని. కాబట్టి అలాగే ఇప్పుడు దేవుని పక్షంగా పరిపాలించేది యేసుప్రభువారు కాబట్టి దేవుని రాజ్యము లేతే ఇప్పుడు తర్వాత క్రీస్తు రాజ్యం ఆయన అని చెప్తాడు కదా! అదే ప్రకటన గ్రంథం 5, 9, 10 వచనాల్లో. అందుకని దేవుని పిల్లలుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీకు ఒక గ్రంథం నీ శిష్యుడిగా చేసుకోవడం కాదు. యేసు ప్రభువుకి శిష్యుడిగా చేయి. అది నిజమైన క్రైస్తవ్యం. అందువలన శిష్యులు ఎవరో కూడా ఎవరైనా వాక్యం నేర్పామనుకోండి ఒక ఉపదేశకుడుగా గౌరవించడమే తప్ప ఉపదేశించినటువంటి వాళ్ళకి మనం సహాయం చేయడం అంతే తప్ప మనము మనుషుల శిష్యులం కాదు. యేసు ప్రభువుకి శిష్యులు చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని చాలామందికి ఈ స్వార్థ రచనల గురించి సరిగ్గా తెలియదు. తెలియనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ధైర్యంగా ఒకవేళ రావాలనుకుంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు. కాబట్టి యేసుప్రభు శిష్యులు చేయాలి తప్ప మనం మన శిష్యులను చేసుకోకూడదు. సిలువను కూర్చున్న వార్త ప్రకటించమన్నాడు శిష్యుల్ని సర్వలోకానికి. కాబట్టి వాళ్ళ పరిశుద్ధాత్మను పొంది వారందరూ కూడా అనేక భాషల్లో మాట్లాడారు. అనేక భాషల్లో మాట్లాడి ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలోకి వెళ్ళి దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, ఎందుకు మరణించారు, ఆయన ద్వారా ఎలా పాపక్షమాపణ ఉందో ఇలా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రకటించారు కాబట్టి అనేక మంది యేసుప్రభుకి శిష్యులుగా చేశారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చి ప్రభు యొక్క సంఘాలుగా వారు స్థిరపరిచి సంఘాలని వారు అపోస్తులు వారు ఏం బోధించారో ఆ బోధలో నిలబడి నేను ఏ సంగతులు బోధించానో ప్రభు బోధించారు కదా, ఆ బోధించినవి పరిశుద్ధాత్మను వెల్లడిపరిచినవి మాట్లాడారనమాట. అది కాబట్టి మన శిష్యులుగా చేసుకోవడం కాదు, యేసుప్రభు శిష్యులుగా చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. పరలోకం అంటే ఏంటో ఒక ఆయన కామెంట్ పెట్టాడు. పరలోకం అంటే ఏంటో చెప్పమంటే ఏదో వాగుతున్నావు ఏంటని అడుగుతున్నాడు ఒక అతను. పరలోకం అంటే దేవుడి నివాస స్థలం. పరలోక రాజ్యం అంటే పరలోకపు పరిపాలన. వాడికి తెలియాల్సింది అదనమాట. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏర్పరచబడిన సంఘమే దేవుని రాజ్యము అనమాట. పరలోకం అంటే ఏంటంటే పరలోకం అంటే ఏంటి? దేవుడు ఉండేది, దేవదూతలు ఉండేది, అది పరలోకం అంటే. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక పరిపాలన. ఎందుకంటే ఆ రాజులు దానియేలు 2:44 ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, ఒక రాజ్యం స్థాపించు, దానికి అన్నిటికీ నాశనం కలగదు అన్నాడు. దేవుడు స్థాపించే రాజ్యం అనగా దేవుని పరిపాలన అనేది ప్రారంభించబోతుందని చెప్పాడనమాట. కాబట్టి ఆ పరిపాలనకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు. కాబట్టి వీళ్ళకి కొంతమందికి ఇది జ్ఞానం ఇది గ్రంథం గురించిన పరిజ్ఞానం జ్ఞానం సరిగ్గా తెలియక పనికిమాలిన ప్రశ్నలు వేయటం, తర్వాత ప్రశ్నలు వేసుకోవడం, వీళ్ళ బ్రతుకులు మార్చుకోవడం ఉండదు చాలామందికి. సరి చేసుకోవడం అనేది ఉండదు చాలామందికి. ముందు యేసుప్రభువుని అంగీకరించిన నువ్వు యేసుప్రభువులా బ్రతుకుతూ నేర్చుకో, అప్పుడు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తావు. అది పరలోకం వెళ్ళటం అంటే చనిపోయిన తర్వాత సదాకాలం దేవుడితో ఉండటం. పరలోక రాజ్యం అంటే సంఘము స్థాపించబడడం అనేది, సంఘం పరిపాలన, దేవుడు పరిపాలించడం అనేది, లేకపోతే దేవుడు పక్షంగా పరిపాలించడం, యేసుప్రభు పరిపాలించడం అనేది అదనమాట. అది ఇక్కడ చూస్తున్నా కనపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మా ప్రియ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవా, మీ ఘనమైన స్తుతులు. మా తండ్రి మొదటి శతాబ్దంలో అనేక మందికి నాయన వాస్తవాలని
మా తండ్రి తెలియపరిచారు. ఆ వాస్తవాలు నాయన క్రొత్త నిబంధన సంగతులు, అలాగే మీ యొక్క అమూల్యమైన పరిపాలనకు సంబంధించిన సంగతులు చాలామంది ఈనాడు గ్రహించక, పరలోక రాజ్యము అంటే ఏంటో సరిగా అవగాహన లేని నాడు మత్తయి సువార్తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నాయన మా తండ్రి సరైన అవగాహన లేనట్టుగా మాట్లాడుతున్నారు. సంఘాలను కలవరపరుస్తున్నారు. అలాంటి వారికి నాయన ఈ యొక్క మత్తయి సువార్తను గూర్చిన వాస్తవాల్ని కొన్ని తెలియపరచాలని, ప్రశ్న జవాబుల రూపంలో తెలియపరచాలని నాయన ఆలోచన చేసాం. ఇవి జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. నాయన మా తండ్రి ప్రతి గ్రంథం మీద సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయని గ్రహించి ముందుకు సాగినట్లు సహాయం చేయండి. మా తండ్రి పరలోకం అంటే ఏంటో, పరలోక రాజ్యం అంటే ఏంటో చాలామందికి తెలియదు. తెలియని పరిస్థితిలో ఉన్నారు నాయన. పరలోకం అంటే ఏంటో, పరలోక పరిపాలన అనే పరలోక రాజ్యము రాబోతుందని, పరలోక రాజ్యము అనే విషయాలు గ్రహించక చాలామందిని నాయన మత్తయి సువార్తని అపార్థం చేసి సంఘాలకు బోధిస్తున్నారు. అలాంటి వారికి ఈ రోజునైనా ప్రశ్న జవాబులు ఈ వాస్తవాలు చెప్పడం జరిగింది. కనికరించండి మా తండ్రి. అలాగే మా నాయన మీ సంకల్పం ప్రకారం మేము సేవ చేయడానికి నాయన అనేక మందికి మా తండ్రి ఇక్కడ నాయన తామరాడు క్రీస్తు సంఘం ద్వారా మా తండ్రి 2012 నుంచి అనేక మందికి నాయన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నాయన కంటిన్యూగా జరుగుతుంది ప్రతి సోమవారం. అందులో బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి అనేక మంది సేవకులు అయ్యారు. అలాగే మా తండ్రి ఇంకా అనేక మంది సేవకులు అవుతున్నారు. అలాగే ఏజెన్సీలో కూడా మా తండ్రి ఎంతోమంది ట్రైనింగ్ అవుతున్నారు. నాయన వారిని ఈ మాకు ఇచ్చిన జ్ఞానాన్ని నాయన వారు పంచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ సంకల్పం ప్రకారంగా సేవ చేస్తూ మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యం దయచేయండి. నాతో పాటు స్వార్థ పనిలో నాతో పాటు ప్రయాసపడుతున్న మా సహోదరులు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నాయన లోకంలో సరిగ్గా ఆదికాండ ప్రకటన సరిగ్గా ట్రైనింగ్ అవ్వక మా నాయన మా తండ్రి పిచ్చోళ్ళుగా తిరుగుతున్నారు. మనుషుల వెంబడి తిరుగుతూ మనుషుల్ని నాయకులుగా పెట్టుకుని ఆయన కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మార్చుకుని జీవితాలను ఆయన మీ గ్రంథంగా నేర్చుకుని నాయన క్రీస్తునందు యథార్థంగా, నీతిగా, భక్తిగా బ్రతుకుతూ మీ గ్రంథాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని, అలాగే నాయన ఈ యొక్క వీక్షిస్తున్న మా సహోదరులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.